హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే. సో జానీ మాస్టర్ కి బెయిల్ దొరికిందంటూ కూడా మార్నింగ్ నుంచి మనం వార్తలు వింటున్నాం. సో అంటే మధ్యాంతర బెయిల్ అని చెప్తున్నారు. అంటే హెల్త్ ఇష్యూకి సంబంధించారా లేకపోతే ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? సో దాని గురించి ఇప్పుడు ఆయన్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయన గోవా నుంచి తీసుకొచ్చారు. అక్కడ ఉన్నాడని ఆయన మధ్యలో అబ్స్కాండ్ అయ్యాడు. ఆయన కేసు బుక్ అయిన తర్వాత వీళ్ళు పోలీసు వాళ్ళు వెళ్ళి ఎతికి గోవాలో ఉన్నాడని అక్కడి నుంచి పట్టుకొచ్చి కోర్టు ముందు హాజరుపరిస్తే 14 రోజులు రిమాండ్ కోర్టు విధించింది. 14 రోజులు ఏంటంటే ఇవాళ 3వ తారీఖుతో 14 రోజులు బెయిల్ అయిపోతుంది. మళ్ళీ ఆయన్ని కోర్టు ముందు హాజరుపరచాలి. ఈ టైంలో వీళ్ళు ఆయనకి మొన్న ఏదో మూవీకి తమిళ మూవీ నేషనల్ అవార్డు వచ్చింది. సాంగ్ కొరియోగ్రఫీ. ఈయన కొరియోగ్రాఫర్ కాబట్టి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది. దాన్ని అది తీసుకోవటానికి ఆయన ఢిల్లీ మన మద్రాసు ఏదో సారీ ఢిల్లీ వెళ్ళి ఆయన నేషనల్ అవార్డు తీసుకోవాలి. దానికని మొన్న ఈ 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. అది 25,000 రూపాయలు పూచీకత్తు మీద, అంటే అమౌంట్ 25 రూపాయలు డిపాజిట్ చేసి ఆ పూచీకత్తు మీద ఈయన వెళ్ళి రావాలి. మళ్ళీ 10వ తారీఖు తర్వాత కోర్టులో సరెండర్ అయిపోవాలి. ఆ కండిషన్ల మీద కోర్టు బెయిల్ ఇవ్వటం జరిగింది. ఈయన కేవలం అవార్డు తీసుకోవటానికి ఈయన వెళ్ళటానికి వెసులుబాటు కల్పించింది కోర్టు, అంతవరకే. కానీ కేసుకు సంబంధించి ఇప్పుడు ఇంకా రిమాండ్ ఖైదీగానే ఆయన కొనసాగుతాడు. అంటే ఒక రకంగా రిమాండ్ పొడిగించినట్టు. ఇప్పుడు ఇవాళతో రిమాండ్ అయిపోతుంది. 6 నుంచి 10 దాకా ఇవ్వటం అంటే రిమాండ్ కంటిన్యూ అయినట్టు ఆటోమేటిక్ గా. అందుకని మామూలుగా రెగ్యులర్ బెయిల్ అయితే కాదు ఇది. నా కేసుకు సంబంధించి ఇంకా ఎట్లాంటి విషయాలు బయటికి రాలేదు. అంటే ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఎంక్వైరీ అంటే మీకు ఆమె కేసు ఎవరైతే పెట్టారో ఆమె ఇచ్చే సాక్ష్యాలు కానీ ఆమెను విచారించి ముందు ఆమె దగ్గర ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయి ఏంటి అసలు కేసు ఇది, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాటు జరిగిన కేసుగా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఆమె ఇచ్చిన కంప్లైంట్ బట్టి ఎఫ్ఐఆర్ బుక్ అయింది దాన్ని బట్టి గత 5 సంవత్సరాలుగా డే బై డే, లేకపోతే ఇన్సిడెంట్ టు ఇన్సిడెంట్ వాళ్ళు ఇదంతా ఎంక్వైరీ చేసుకుంటూ రావాలి. కాబట్టి ఫ్రమ్ ది బిగినింగ్ ఆమె ఇచ్చే సాక్ష్యాలు కూడా వాళ్ళు మొత్తం సెట్ చేసుకొని చూసుకొని ఎంతవరకు బలం ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు విచారణలో కానీ వాళ్ళకి తేలుతుంది. ఏమి ఇచ్చే సాక్ష్యాలు కానీ సాక్ష్యాధారాలు అవన్నీ పెట్టి వీళ్ళు ఛార్జ్ షీటు ప్రొడ్యూస్ చేయడానికి కోర్టులో వాళ్ళకి 90 రోజులు టైం ఉంటుంది. 3 నెలలు. ఎప్పుడైతే ఈయన కేసు బుక్ అయింది ఎఫ్ఐఆర్, అక్కడి నుంచి 90 రోజుల పాటు వాళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి ఈలోపు క్షుణ్ణంగా వీళ్ళు కేసుని విచారించి పరిశీలించి ఎంతవరకు ఈయన చేశాడా లేదా ఏంది దాని తగ్గ సాక్ష్యాధారాలు వీళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఎట్ ది సేమ్ టైము ఈయన తరఫు లాయర్ కూడా ఈయన డిఫెన్స్ చేసుకోవడానికి మేము ఏమీ చేయలేదు, మా క్లయింట్కి ఏం సంబంధం లేదు, మావాడు మంచోడు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళు కూడా వీళ్ళ తరఫున వీళ్ళు ఏమి ఎవిడెన్స్లు ఉన్నాయో వీళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఈ మధ్యలో ఏంటంటే మనకి కోర్టులో ఈ రిమాండ్ ఇప్పుడు ఒక రకం పొడిగించినట్టే. మళ్ళీ ఈయన కోర్టులో హాజరు కావాలి 10వ తారీఖు ఈయన వెళ్ళేసి వచ్చిన తర్వాత. దీని తర్వాత కోర్టులో హాజరైన తర్వాత మళ్ళీ జైలు పంపిస్తారా లేకపోతే మళ్ళీ రిమాండ్ ఆ తర్వాత వీళ్ళు రెగ్యులర్ బెయిల్కి వేసుకోవాలి. రెగ్యులర్ బెయిల్కి వేసుకున్న తర్వాత అప్పుడు వీళ్ళు రెగ్యులర్ బెయిల్ ఇవ్వచ్చా లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అంటే ఉన్న పరిస్థితిని బట్టి కేసు విచారణ ఎంతవరకు వచ్చింది. పోలీసులు కనుక అప్పుడు మన పీపీ కానీ గవర్నమెంట్ ప్లేడరు విచారణ దశలో ఉంది, ఇంకా ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు, విచారణ దశలో ఉంది, ఈ టైంలో బయటకు వస్తే ఏదన్నా సాక్ష్యాధారాలు కానీ అవన్నీ లేదా ఇంకా సాక్షులను కానీ మిగతా వాళ్ళని బెదిరించే అవకాశం కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కానీ సాక్ష్యాలు ఏమన్నా తారుమారు చేసే అవకాశం ఉంది కానీ వీళ్ళు బలంగా కనుక కోర్టు వారి ముందు వీళ్ళు అది నిరూపించుకుంటామో లేకపోతే వీళ్ళు వాదిస్తే దాన్ని బట్టి బెయిల్ ఇవ్వాలా లేదా మళ్ళీ రిమాండ్ కంటిన్యూ చేయాలనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతానికి అయితే 6 నుంచి 10 వరకు ఆయన మధ్యంతర బెయిల్ ఇచ్చింది, రెగ్యులర్ బెయిల్ కాదు. కానీ ఇప్పుడు ఆయన ఒక కొరియోగ్రాఫర్, ఆయన ప్రెసిడెంట్ పదవిని కూడా తొలగించారు. అది అప్పుడే చేశారు కదా. ఈ మూవీ డాన్స్ కొరియోగ్రఫీ అసోసియేషన్ దానికి ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ పదవి నుంచి ఆయన తప్పించారు అప్పుడే. ప్రస్తుతం ఆ పదవి లేదు. తప్పించినప్పుడు ఆయన మీద ఇంకా ఆరోపణలు ఇంకా ఎక్కువైనాయి. అంటే అట్లా తప్పించిన వల్ల నిజంగానే చేసినట్టున్నాడు, అందుకే తప్పించారు అనుకున్నారు చాలా. అట్లా ఏం కాదు. ఇప్పుడు ప్రూవ్ అయ్యేదాకా ఈ పదవి నుంచి ఒక పదవి ఉంది అంటే కొరియోగ్రఫీ అసోసియేషన్ వాళ్ళు
వాళ్ళంటే మిగతా సభ్యులు కానీ మిగతా కమిటీ ఉంటుంది. ఒక ఇటువంటి ఆరోపణ, తీవ్రమైన ఆరోపణ వచ్చిన వ్యక్తి ప్రెసిడెంట్ గా ఉన్నాడు అంటే వాళ్ళకు కూడా ఆ కమిటీ, వాళ్ళ అసోసియేషన్ కి అది గౌరవంగా ఉండదనే ఉద్దేశంతో ఈ కేసు ప్రూవ్ అయ్యేదాకా అతను తప్పిస్తారు. అదంటే కొన్ని చోట్ల సహజంగా జరిగేది. ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి అది ప్రూవ్ అయ్యేస్తుందా అవదా అనేది చూసుకునేదాకా ఏంటంటే ఈయన ఎట్లాగో ఈ బాధ్యతలు ఇప్పుడు నిర్వర్తించలేడు ఇప్పుడు కేసు ఉన్న పరిస్థితిలో. వీళ్ళ గౌరవం పోకుండా ప్లస్ వీళ్ళ అసోసియేషన్ వాళ్ళ కార్యక్రమాలు అవి సజావుగా సాగాలి కాబట్టి ఈయన ప్రెసిడెంట్షిప్ ని తొలగించి పక్కన పెట్టారు అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఈయన మీద ఈయన కనుక ఎటువంటిది చేయలేదు అని చెప్పి ఈయన నిర్దోషి అనేది రుజువైంది అనుకోండి కోర్టులో, ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా వీళ్ళకి ఈయనకి అవకాశం ఉంటే మళ్ళీ ప్రెసిడెంట్ గా ఆయన పదవి చేపట్టవచ్చు. అంటే సాధారణంగా ఇప్పుడు ఆయనకి అవార్డు వచ్చింది అంటే ఒకవేళ కేసు ఇంకా నడుస్తుంది, క్యాన్సిల్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది సార్ అవార్డు? అది క్యాన్సిల్ చేయటం అనేది ఉండదండి. ఎందుకంటే ఈయన ఇంతవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు తప్ప ఈయన దోషిగా అయితే తేలలేదు. ఈయన నిందితుడు వరకే ఇప్పటి వరకు. నిందితుడిగా ఉన్నాడు అంటే కేసు ఇంకా ప్రూవ్ అయిందా లేదా అనేది అనుమానితుడు అంతవరకు. ఆమె పెట్టిన కంప్లైంట్ బట్టి ఇతను నిందితుడు, నింద మోపబడ్డవాడు, అంతేగాని నింద చేసిన వాడు కాదు ఇంతవరకు. అది కోర్టులో ఎప్పుడు రుజువు అవుతుందో అప్పుడు ఆయన దోషిగా తేల్తాడు. అప్పుడు ఏదన్నా చేసే అవకాశం ఉంటుంది కానీ నిందితుడిగా ఇంతవరకు ఉన్నాడు కాబట్టి అటువంటివి ఏమీ యాక్షన్లు అయితే తీసుకునే అంటే అవకాశం. ఇతనితో పాటు పోలీసులు కూడా ట్రావెల్ చేస్తారా లేదంటే అతను స్వచ్ఛందంగా ఉంటాడు? అంటే దీనికి ఏంటంటే కండిషన్ పెడతారు. ఇప్పుడు ఈయన వెళ్ళి వస్తాడు, ఈయన వెళ్ళి వచ్చేటప్పటికి అక్కడ ఏదన్నా పోలీస్ వాళ్ళతో అక్కడున్న కన్సర్న్ ఈయన ఎక్కడికే ట్రావెల్ చేస్తాడో అక్కడ కన్సర్న్ స్టేషన్లో ఇంటిమేట్ చేయటం కానీ అది చేయాలి. పాస్పోర్ట్ కానీ అది ఏమైనా ఉంటే సబ్మిట్ చేసేయాలి కోర్టులో. ఇక్కడ ఈ కండిషన్స్ మీద ఉంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే మన పోలీసులు వాళ్ళ కన్సర్న్లోనే ఆయన జర్నీ కానీ ఆయన మళ్ళీ కోర్టు సరెండర్ అయ్యే వరకు పోలీసుల కన్సర్న్లోనే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.